welcome to Human Rights Advocacy Advisory. Wish you a happy morning to all my dear friends and sisters. Today మనం LLB అయిపోయిన తరువాత ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి, AIBA ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది, దాని తర్వాత COP సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎలా తీసుకోవాలి, అదైన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అది ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయాల మీద డిస్కస్ చేద్దాం. ఓకేనా? నౌ ద ఫస్ట్ ఇక్కడ మనకి 5 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం LLB అయిపోయిన వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోవాలి, హైకోర్టులో ఎన్రోల్ చేసుకోవాలి, మీ యొక్క రెస్పెక్టివ్ స్టేట్ బార్ కౌన్సిల్లో మీరు ఎన్రోల్ చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే యూ షుడ్ బి క్వాలిఫైడ్ ఆఫ్ LLB. ఆ LLB లాంగ్ మెమో మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. దానితో పాటుగా హై స్కూల్ నుంచి LLB వరకు చేసినటువంటి అన్ని అకాడమిక్ ఇయర్స్ యొక్క కండక్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఈ 3 తీసుకుని 2 ఫొటోస్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాంగ్ విత్ అన్ అఫిడవిట్ మీరు హైకోర్టుకు వెళ్ళి అక్కడ అప్లై చేసినట్లయితే మీకు 1 or 2 months వ్యవధిలో వాళ్ళే మీకు కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు. మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, సో మీకు పలానా డేట్లో మీకు ఓత్ ఉంటుంది అంటారు. సో ద సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు హైకోర్టులో ఎన్రోల్మెంట్ ప్లస్ ఓత్ అనేది జరుగుతుంది. ఈ ఎన్రోల్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మాత్రం ఖచ్చితంగా 6 months నుంచి టు ద నెక్స్ట్ నోటిఫికేషన్ ఆఫ్ ఆల్ ఇండియా బార్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దట్స్ ఇట్. ఓకేనా? సో ఈ ఎన్రోల్మెంట్ ఓత్ అయిన అప్పటి నుంచి మీరు AIBA ఎగ్జామ్ రాసే వరకు మీకు ఈ టెంపరీ ఎన్రోల్మెంట్ అనేది వర్క్ చేస్తుంది. అప్పటి వరకు మీరు కోర్టులో ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు సైన్ ఆన్ ఎనీ వకాలత్నామాస్. జస్ట్ బి రిమెంబర్ దట్. నౌ ద థర్డ్ పాయింట్ ఈజ్ ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇది మనకి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. దీన్ని 2 years వరకు మీరు పొడిగించుకోవచ్చు, లేదా నెక్స్ట్ AIBA ఎగ్జామ్ వచ్చే వరకు ఉంటుందని తెలుసుకున్నాం కదా. సో ఈ AIBA ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే మీకు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది, పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఈ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎప్పుడైతే మీరు తీసుకున్నారో దాని తర్వాత మీకు అది పర్మనెంట్గా సర్టిఫికేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ తీసుకుని మీకు ఒక ID కార్డు కూడా ఇస్తారు. మళ్ళీ మీ యొక్క రెస్పెక్టివ్ బార్ కౌన్సిల్లో, అంటే మన డిస్ట్రిక్ట్ బార్ కౌన్సిల్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే? సో ఇక్కడ చాలామందికి మీ యొక్క లాంగ్ మెమోస్ మీ కాలేజెస్లో ఇస్తారు, కానీ కొంతమందికి చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా రీఅడ్మిషన్స్ అవి తీసుకున్న వాళ్ళకి కొన్ని కాలేజెస్కి నేను చెప్తున్న విషయం ఏంటంటే లాంగ్ మెమో తీసుకోవడానికి యూనివర్సిటీలో అప్లై చేయాలి. అది ఎలా అంటే మొత్తం మీ ఆల్ సెమిస్టర్స్ యొక్క షార్ట్ మెమోస్ని జిరాక్స్ తీసుకుని లాంగ్ మెమో ఫామ్ ఫిల్ చేసి అక్కడ ఫీజు కనుక మీరు పే చేసినట్లయితే మీకు లాంగ్ మెమో అనేది మీకు ఇష్యూ చేస్తారు. సో ఈ విధంగా ఫస్ట్ LLB కంప్లీట్ అయిన తర్వాత హైకోర్టులో ఎన్రోల్మెంట్ ప్లస్ ఓత్ చేసిన తర్వాత AIBA ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చిన తర్వాత అకార్డింగ్ టు ది అడ్వకేట్స్ యాక్ట్ 1961 సెక్షన్ 22 ప్రకారం మీరు సర్టిఫికేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవడానికి జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ వన్స్ యూ బికమ్ అన్ అడ్వకేట్ అకార్డింగ్ టు ద రూల్ 13 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ 5 years ఒకసారి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ 5 years ఒకసారి వెరిఫికేషన్ చేసుకునే ముందు 6 months ముందరే మీరు అప్లై చేసి ఉండాలి హైకోర్టు. సో దీస్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో వన్స్ యూ కంప్లీట్ యువర్ LLB 3YDC or 5YDC. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ అన్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ మీకు ఏదైనా లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే ప్లీజ్ mention in the comments so that I will get a wonderful information for that and I will present in front of all of you. Thank you so much my dear friends. Signing off, Satya, Human Rights.